నేను మీ మైజేజ్ మహేష్ ట్రావెలర్ ని. ఈ రోజు వచ్చేసి మనం పోలవరం డిస్టిక్ లోని చింతూరు మండలం చట్టి విలేజ్ లో ఉన్నాం. ఈ రోజు ఒక చట్టి విలేజ్ లో ఒక పెద్ద శివాలయం ఉంది, చూపెడతాం మీకు ఎలా ఉంది ఏంటి అనేది. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు అక్కడ వెళ్తున్నాం. స్వయంభూ వెలిసిన శివాలయం అయితే ఇక్కడ నేచురల్ గా ఉంటది. ఇది శివాలయం చూస్తున్నారు కదా, రూట్ ఎలా చట్టీలోని చాలా ఫేమస్ అనమాట. చట్టి మొత్తం కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న 4 రాష్ట్రాలకు అయితే చాలా ఫేమస్ అనమాట ఈ శివాలయం. 3 రాష్ట్రాల భక్తులు అయితే ఇక్కడ శివరాత్రికి అయితే చాలా మంది అయితే వస్తుంటారు. ఒక శివాలయం కాదు, ఇక్కడ వచ్చేసి 3 శివాలయాలు కనిపిస్తాయి అనమాట. ఆ 3 శివాలయాలు ఏంటనేది హిస్టరీ మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి మనం కూడా ఇక్కడ వచ్చేసి కాలు కడిగి వెళ్దాం. గుడికి కాలు కడిగి అప్పుడు వెళ్దాం. వచ్చిన భక్తులు అయితే వాళ్ళ కోరికలు అయితే చాలా నెరవేరుతాయి అనేసి చాలా మహిమ గల శివాలయం అనేసి అంటారు. మనమైతే పైకి అయితే వెళ్తున్నాం. గుట్ట దగ్గరలో ఉంటది ఈ శివాలయం. గాది మహాలింగేశ్వర స్వామి అనేసి అంటారు అనమాట. ఇగో కొంతమంది అయితే భక్తులు అయితే వచ్చారు. హిస్టరీ మొత్తం చెప్తాను నేను. చూస్తున్నారు కదా, అడవి దగ్గరలో ఉంటది. అగో పూజ చేస్తున్నారు కదా, ఇప్పుడైతే అక్కడ వెళ్దాం. సిస్టర్ అయితే ఇక్కడ పూజ చేయడానికి వచ్చారు. వాళ్ళు వచ్చేసి మనకు ప్రసాదం ఇస్తున్నారు. ప్రసాదం తీసుకుందాం ప్రజెంట్. ఓకే, ఇగో ప్రసాదం అయితే ఇచ్చారు. ప్రసాదం తినేసి తర్వాత మనం వీడియో తీద్దాం. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ చూపెడతాను మీకు ఎక్కడ దొరికేది ఏంటి అనేది. శివుడు ప్రత్యక్షమైన ప్రదేశానికి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాము. శివుడిని పూజించే ఒక అతను ఎలా దొరికిందో వివరంగా చెప్తాననేసరికి వెళ్తున్నాము. ఈ గుంటలో దొరికిందనమాట. ఈ చెరువు గుంటలో దొరికితే ఇక్కడ నుంచి బయట పెట్టారు. బయట పెడితే పూజ చేసే వాళ్ళు ఎవరు వాళ్ళే చేయాలి, కానీ మేము చేయమంటే ఒడ్డు మీద పడేస్తే దేవర పడే వాళ్ళు అది కాదు. శివుడన్ని తీసుకెళ్లి చెట్టు కింద పెట్టారు. చెట్టు కింద పెడితే ఎవరు పూజ చేస్తారో వాళ్ళు చేయండి అంటే మా బామర్ది గారు వాళ్ళు చేయాలి. నాకు చేత కాదు, నువ్వు పూజ చేస్తున్నావు కాబట్టి నువ్వే చేసుకో బావా అని నాకు చెప్తే నేను అప్పటి నుంచి పూజ చేస్తున్నా. అడవి ఉండేది అప్పుడు, రోడ్డు లేదే లేదు. శివుడు దొరికినప్పుడు ఏమేమి దొరికినాయో ఒకసారి చెప్పండి. శివుడు దొరికినప్పుడు 2 మట్టిలు దొరికినాయి. ఇక నంది మూవ దొరికింది. దొరికితే దాన్ని ఇంటికాడ తీసుకెళ్లి పూజ చేస్తున్నాం. ఇక్కడ పెడితే ఎవరన్నా పట్టుకెళ్తారని. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ లోనైతే మనకి స్వయంభుగా వెలిసిన శివాలయం అయితే మనకి దొరికింది. దాంతో పాటు అయితే 2 ఆలమట్టీలు ప్లస్ వచ్చేసి నందీశ్వరుని మువ్వ కూడా దొరికింది అనమాట. ప్రజెంట్ అయితే ఈ శివాలయానికి వెళ్తున్నాం. అది చూపెడతాను మీకు. ఇందాక చూపెట్టలేదు కదా, ఇందాక ప్రసాదం తిన్న ప్లేస్ లోనే ఆ శివాలయాన్ని క్లియర్ గా చూపెట్టేసి నేను ప్రజెంట్ అయితే పైన ఇంకొక గాది మహాలింగేశ్వర స్వామి ఉన్నారనమాట. చూపెడతా. ఇది ఒకసారి చూడండి ఎలా ఉందో మనగా అనమాట. చూస్తున్నారు కదా, స్వయంభుగా వెలిసిన శివాలయం. చెరువులో స్వయంభుగా దొరికారు అనమాట. ఇక్కడ ఉపాధి వర్క్ చేసేటప్పుడు అయితే లభించారు. ఇది దీంతో పాటు నందీశ్వరుని మువ్వ, 2 పార్వతీదేవి కాలం టీలు అనమాట. అవి కూడా లభించాయి. అవి లేవు, ఎవరు తీసుకెళ్లిపోయారు. మువ్వ అయితే పూజిస్తున్నారు ప్రజెంట్ అయితే ఇళ్ళ దగ్గర తీసుకొచ్చి. ఇక్కడ ఎవరైనా తీసుకెళ్లిపోతారనేసి ఇక్కడ నుండి అయితే ప్రజెంట్ అయితే ఈ శివాలయంలోనే ఈ పక్కన నాగదేవత ఉంది. అది కూడా మీకు చూపెడుతూ వెళ్తాను. ప్రజెంట్ అయితే శివుణ్ణి దర్శించిన తర్వాతే నాగదేవతను కూడా దర్శించుకుంటారు. శివుని పక్కనే అయితే వెలిసారు నాగదేవత. చూస్తున్నారు కదా ఇదే. అలాగే శివుని పక్కన వచ్చేసి వినాయకుని కూడా పెట్టారు. ఇప్పుడు అక్కడైతే వెళ్దాం. కొంచెం ముందుకు పైకి కొంచెం గుట్టెక్కితే ఇక్కడ వినాయకుడు ఉంటారు. ఇగో చూస్తున్నారు కదా. అయితే ముందుకు వెళ్దాం. ఇక్కడ చాలా నేచురల్ గా ఉంటది అనమాట. మహాగాది లింగేశ్వర స్వామి దగ్గర అయితే వెళ్తున్నాము. చిన్న గాది అనేసి అంటారు అనమాట ఇక్కడ లోకల్లో. హిస్టరీ ఏంటనేది ఇక్కడ మాట్లాడారు కదా, వాళ్ళ దగ్గర అడిగి అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ శివాలయానికి కిందే నవగ్రహాలని కూడా ప్రతిక్షించారు. ఇవే అన్నమాట. విగ్రహాలను చూసుకుంటూ శ్రీ మహాగాది లింగేశ్వర స్వామి దగ్గరకు అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే చాలా మంది భక్తులు అయితే వస్తారు శివరాత్రికి అయితే. చాలా అంటే 4 రాష్ట్రాల ప్రజలైతే ఇక్కడ వస్తూ ఉంటారు అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ 4 రాష్ట్రాల నుండి అయితే చాలా మంది అయితే ఇక్కడ వస్తూ ఉంటారు శివరాత్రికి. చాలా గ్రాండ్ గా జరుగుద్ది అనమాట. ఇప్పుడు వచ్చేసి మీకైతే చూపెడతాను ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడు చూడండి, గుట్ట పైన ఉంటది అనమాట. ఇదే అనమాట శ్రీ మహాగాది లింగేశ్వర స్వామి అనమాట. ఇక్కడ వచ్చేసి చాలా మంది అయితే వస్తుంటారు. దీని హిస్టరీ ఉందన్నమాట. ఆ హిస్టరీ ఏంటనేది ఇప్పుడు అడుగుదాం మనం. ఇప్పుడు వచ్చేసి మనం దీని హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఏమని పిలుస్తారు ఏంటనేది. ఇప్పుడు గాది లింగేశ్వర అంటారు, ముందేమో ఇట్లా గాది అనేవాళ్ళు. పూర్వం నుంచి అలాగే ఉంది. దీన్నే పెద్దోళ్ళు పూజ చేసేవాళ్ళు. అందరు వచ్చి ఇక్కడ పూజ చేసేవాళ్ళు. పూడి పొలాలు కొట్టి కూడా తీసుకొచ్చి ఇక్కడ దీనికి దానికి పూజ చేసేవాళ్ళు. పూజ చేస్తే అదేమో జనాలు కాదని పెట్టారు, దీనేమో ఒడ్ల కాదని. ఇప్పుడేమో ఈ గాది లింగేశ్వర అని పెట్టారు పేరు. అయితే ఇది వచ్చి చిన్న గాది. ఇక్కడ వచ్చేసి అక్కడ ఏమో పెద్ద గాది ఉంది. ఇక్కడ నుండి అయితే పెద్ద గాదికి అయితే వెళ్ళరు. ఊర్లో వాళ్ళకైతే కొన్ని ఇచ్చేవాళ్ళంట. ఏంటంటే బట్టలు ఇచ్చేవాళ్ళంట. బట్టలు, నగ్గలు ఇస్తే పెళ్లిళ్ళకి అన్ని తీసుకెళ్లేవాళ్ళు. మాకు బట్టలు కావాలంటే రాళ్ళ మీద పెట్టే చెప్తే పొద్దునొచ్చి తీసుకెళ్లేవాళ్ళు. మళ్ళీ ఆడిపించి
ఉతికి తెచ్చి మళ్ళీ అక్కడ ఇగో మీ బట్టలు తీసుకొచ్చామని అక్కడ పెట్టేస్తే మళ్ళీ మాయమైపోయింది. మళ్ళీ తర్వాత హిస్టరీలో ఇవ్వడం మానేసారు అనేసి ఏ ఆ అమ్మాయ దుడికి కూర్చుందంట, దాన్ని చూడకుండా అలాగే ఉతుకోకుండా మడత పెట్టి తీసుకొస్తే అక్కడి నుంచి ఇవ్వకుండా ఇంకా చెప్పారు కదా హిస్టరీ వచ్చేసి. ఇది ఒకప్పుడు అయితే ఊర్లో వాళ్ళకి ఏదైనా మ్యారేజ్ లాంటిది ఏమైనా జరిగినా ఇక్కడ వెళ్ళి ముక్కేసి వెళ్తే నెక్స్ట్ డే వచ్చేసేసరికి ఇక్కడ మనకి ప్రత్యక్షమై ఉండేవంట. ఏంటి, మన మ్యారేజ్ సంబంధించిన ఆభరణాలు ప్లస్ డ్రెస్సులు ఇలా తీసుకెళ్లిన ఒక ఆమె తీసుకొచ్చేటప్పుడు ఎరిగింది ఆ డ్రెస్సులు కొంచెం అంటుకొని ఉండడం వల్ల అలాగే తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల అప్పటి నుండి అయితే ఇవ్వడం అయితే మానేసారంట. ఇక్కడేమో చిన్న గాది అని పిలిచేవాళ్ళు, అక్కడేమో పెద్ద గాది అని పిలుస్తారు. చిన్న గాది అంటే ఇక్కడ వచ్చేసి వడ్ల గాది అని కూడా చెప్పేవాళ్ళు అనమాట ఈ ఊర్లో వాళ్ళు. అది అక్కడ వచ్చేసి జొన్నల గాది అనేసి అంటారు. ప్రజెంట్ అయితే ఇది వడ్ల గాది అనమాట. ఇక్కడ ఊర్లో పంటలు పండించాలన్నా ఏం చేయాలన్నా ఒకప్పుడు అయితే ఇక్కడ పూజించి తీసుకెళ్లి అప్పుడు అక్కడ ఊర్లో వెళ్ళి పొలాల దగ్గర ఇక్కడ చల్లేవాళ్ళు అనమాట. ఈ ఊర్లో వాళ్ళు ఏం చేసుకోవాలనుకున్నా ఒకప్పుడు అయితే ఇక్కడ వచ్చి పూజించి తర్వాత చేసుకునేవాళ్ళు. చిన్న శివాలయం ఎప్పుడు వెలిసారో వెలిసినప్పటి నుండి అయితే ఇది పూజించడం జరుగుతుంది. పెద్ద గాది మహాలింగేశ్వర స్వామి ఉన్నారు, అక్కడైతే ఎవరు వెళ్ళరు. ప్రజెంట్ అక్కడ కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. మనం చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు. నేను కూడా అయితే ప్రజెంట్ అయితే కొంచెం దండం పెట్టేసి బొట్టు పెట్టుకుందాం. ఇదనమాట శ్రీ మహాగాదలింగేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నా నేను. ప్రజెంట్ వచ్చేసి అయితే వేరే విలేజ్ వాళ్ళు కూడా ఒకప్పుడు అయితే పూజించే వాళ్ళు, ఇప్పుడు కూడా పూజిస్తారంట. కానీ అది వాళ్ళ ఊర్లో నుండి పూజిస్తారంట ఈ చిన్న గాది పెద్ద గాది పేరు చెప్పి. అలా దీని హిస్టరీ అనమాట. పోలవరం డిస్టిక్ లోని చింతూరు మండలంలోని చట్టి విలేజ్ లో అయితే సతీష్ గఢ్ వెళ్ళే రూట్ లో ఉంటుందన్నమాట. శివరాత్రి రోజు అయితే చాలా మంది అయితే భక్తులు అయితే వస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుండి భక్తులు అయితే వస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు పెద్ద గాదికి అయితే వెళ్దాము. ప్రజెంట్ అయితే మనం పెద్ద గాదికి అయితే వెళ్ళిపోతున్నాను. అది చాలా లాంగ్ లో ఉంటది. నేను ఎక్కడ ఉందో కొంచెం వెతుక్కుంటూ వెళ్లాల్సి వస్తుంది. మనం ప్రజెంట్ అయితే పెద్ద శ్రీ మహాగాదలింగేశ్వర స్వామి అనమాట. ఇప్పుడు అక్కడైతే వెళ్తున్నాము. కానీ అందులో ఎవరు అంటే వెళ్ళారంట. ప్రజెంట్ అయితే ఎవరు భక్తులు అయితే ఎవరు లేరు. నేను ఒక్కడనే ప్రజెంట్ ఉన్నాను ఇక్కడ. పూజారి ఇందాక ఉన్న అతను అయితే ఉన్నారో వెళ్ళిపోయారో తెలియదు. అయితే అడిగేసి ఎక్కడుందో అడిగేసి వెళ్దాం అనుకుంటే వాళ్ళు లేరు. ట్రై చేద్దాం, వెతుక్కుంటూ అయితే వెళ్దాం. అటు మనం ఇందాక వచ్చిన రోడ్ నుండి అయితే కిందకైతే వెళ్తున్నాము. అక్కడ నుండి అయితే ఇలా పైకి ఎక్కి వెళ్దాం. సైడ్ నుండి అయితే కనిపిస్తుంది కనిపించదు, అయితే మనం వెతుక్కుంటూ అయితే వెళ్దాం. ప్రజెంట్ అయితే ఇలాగైతే వెళ్తున్నాను. ఇదిగో నరికేసరి ఇలా నడుచుకుంటూ అయితే ముందుకు వెళ్దాం. అయితే పెద్ద గాదలింగేశ్వర స్వామిని చూడడానికి అయితే అది అయితే చాలా వరకు అయితే ఎవరు వెళ్ళరంట, అటు రూటే ఉండదంట. అయితే ఒకప్పుడు పూజించే వాళ్ళు ఫస్ట్ అంట. అక్కడ పూజించిన తర్వాత వచ్చేసి చిన్న గాదిని పూజించే వాళ్ళంట. ఇందాక చూపెట్టాను కదా శ్రీ మహాగాదలింగేశ్వర స్వామిని. ఇప్పుడైతే మనం ఇలా చూసుకుంటూ అయితే అటు వెళ్దాం. అయితే జామ వేసేసారు ఇక్కడ అడవి గుట్ట దగ్గర. ఇలాగైతే నేనైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, ఎందుకంటే పాములు ఉంటాయి ఏదైనా ఉంటాయి అన్నమాట. చూడండి ప్రజెంట్ అయితే ఏదో నరికేసారు. ఇటు వే ఉంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాను. కనిపిస్తే మంచిది, లేకపోతే లేదు. చూడండి మీకు ముందు చూపెడతాను ఎలా ఉంది ఏంటనేది. ఇగో చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా అడవి అయితే ఉంది. సైడ్ ఇక్కడ కూడా ఉంటది అనేసి అన్నారు. ఇదే అడవి అనమాట మొత్తం. ఎలా ఉంది అడవి చూడండి. ప్రజెంట్ అయితే మనకైతే వెతుక్కుంటూ వస్తున్నాము. ఈ దగ్గరలో అయితే ఇక్కడ కనిపించలేదు. వీళ్ళని అడుగుదాం ఎక్కడైనా ఉన్నాయేమో. ఇక్కడైతే గొడ్లు మేపుతున్నారు, వాళ్ళని చూపెడదాం. వాళ్ళకి ఎక్కడైనా తెలిసేమో అడిగి అప్పుడు తెలుసుకుందాం. పెద్దగా అది మేకలు మేపే ఒక అతను అయితే అడిగేసరికి స్ట్రైట్ గా గుట్ట దగ్గర ఉంది వెళ్ళమని చెప్పారు. అయితే నేనైతే అది చూసుకుంటూ అయితే స్ట్రైట్ గా అయితే వెళ్తున్నాను. ఇదో చాలా భయంకరంగా ఉంది ప్లేస్. చూడండి ఎంత భయంకరంగా ఉందో మీకు చూపెడతాను ఇప్పుడు. రాళ్ళతో అయితే చాలా భయంకరంగా అయితే ఉంది. మొత్తం అయితే చెట్లతో నిండిపోయి ఉంది. వాళ్ళు ఇదే అని చెప్పారు. కనిపించేది ఇదిగో కనిపిస్తుంది కదా, మొత్తం ఏంటంటే చెట్లతో అయితే నిండిపోయి ఉంది. చూస్తున్నారుగా. దీన్నే వచ్చేసి ఏంటంటే పెద్ద గాది అని అంటారు అనమాట. ఎవరు ఇటు రారు చాలా వరకు. అయితే మనం అయితే వచ్చి అయితే చూపెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. ప్రజెంట్ ఇగో చూస్తున్నారు కదా, ఇగో కనిపిస్తుంది చెట్లతో నిండిపోయి ఉంది అనమాట. కొంచెం జూమ్ చేసి అయితే చూపెడతాను ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడైతే లోన్ దూరడానికి అయితే అవకాశం లేదు. ప్రజెంట్ అయితే నేను సింగిల్గా వచ్చాను కదా, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా నాతో పాటు వచ్చుంటే బాగుండును. ప్రజెంట్ అయితే సింగిల్గా ఉన్నాం కదా, దీన్ని అయితే నేను జూమ్ చేసి అయితే చూపెడతాం. ప్రజెంట్ చూస్తున్నారు కదా కింద ఇప్పలతో ఉందన్నమాట. చాలా ఇక్కడ అయితే కింద దూరడానికి అయితే అవకాశం లేదు. ఇక్కడ నుండి అయితే చూపెడుతున్నాను. జూమ్ చేద్దాం ఒకసారి. దీన్ని కూడా ఒకప్పుడు పూజించేవాళ్ళు. మొత్తం చెట్లతో అయితే నిండిపోయి ఉంది. ఇది వచ్చేసి పెద్ద గాది అంటారు. చిన్న గాదైన శ్రీ మహాగాదలింగేశ్వర స్వామి లాగా ఈ పెద్ద గాదిని కూడా క్లీన్ చేసి పూజిస్తే చాలా బాగుండును. శివుని రాళ్ళ ఆకారంలో ఇదొక ఆకారం అన్నమాట. ప్రజెంట్ వచ్చేసి మనం పెద్ద గాదిలో ఉన్నాం. ఇది వచ్చేసి జొన్నల గాది అనేసి అంటారు అనమాట. శ్రీ మహాగాదలింగేశ్వర స్వామి ఉన్నారు కదా, దానికి పెద్దదన్నమాట ఇది.
ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఎవరు పూజించట్లేదు. చాలా చెట్లు చెదారంతో చాలా నిండిపోయి ఉంది, చూస్తున్నారు కదా. మీకు చూపెడదాం అనుకున్నా చెట్లు చెదారం పుల్లుగా ఉన్నాయి. ఏమైనా పాములు ఇలాంటివి ఏమైనా ఉంటాయంటే నేను సింగిల్ గా వచ్చాను. శివరాత్రికి వస్తే ఇక్కడ దీని గురించి మొత్తం క్లియర్ గా చెప్తారు. శివరాత్రికి అయితే చాలా మంది భక్తులు అయితే వస్తారు, ఎక్కడెక్కడి నుండో. అది 4 రాష్ట్రాల నుండి అయితే వస్తారు. ఎక్కడెక్కడి నుండి వస్తారంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాల నుండి అయితే భక్తులు అయితే వస్తారు. పోలవరం జిల్లా చింతూరు మండలం చట్టి విలేజ్ లో అయితే ఉంటుంది. నేనైతే కష్టపడి ఇక్కడి వరకు అయితే వీడియో తీసాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి.